హలో యూయర్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఇప్పుడే అందిన వార్త ఏమిటంటే మనకి ఒక్కొక్కటిగా కాల్ లెటర్లు అనేవి తిరిగి రావడం జరుగుతున్నాయి. మీరు ఒకసారి ఏం చేయాలంటే మీ వ్యక్తిగత లాగిన్లోకి వెళ్ళి ఒకసారి మీరు పర్సనల్గా చెక్ చేసుకోండి. ఎవరైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళు కన్ఫామ్గా పాయింట్లో దగ్గరగా ఉన్నారో వాళ్ళ తర్వాత వాళ్ళు రాలేదు నాకు వస్తుందని కాన్ఫిడెన్స్తో ఉన్నారో బోర్డర్లో ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా ఇప్పుడు మీ యొక్క వ్యక్తిగత లాగిన్లోకి వెళ్ళి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. కాల్ లెటర్లు అనేది విడుదల అవుతున్నాయి. ఈరోజు కొన్ని కేంద్రాల్లో కూడా వెరిఫికేషన్ అనేది మొదలుపెట్టడం జరిగింది. చిత్తూరు నుంచి కూడా అప్పుడే మొదలుపెట్టారంట. ఇప్పుడే అభ్యర్థి కూడా కాల్ లెటర్ని చూపించడం జరిగింది. ఆ కాల్ లెటర్లో మీకు యొక్క వెన్యూ, డేటు, కమిటీ నెంబరు, అంటే మీరు ఏ రూమ్కి రావాలి, ఎన్నో రూమ్లో మీ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతున్న యొక్క వివరాలు, జరిగేటటువంటి తేదీ క్షుణ్ణంగా దాని మీద వివరించడం అనేది జరిగింది. మీరు ఏమాత్రం కూడా కంగారు పడవద్దు. కన్ఫామ్గా మీరు బోర్డర్లో ఉన్నట్లయితే కాల్ లెటర్ని మీరు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవాళే కాదు, ఇవాళ నైట్ కూడా చెక్ చేయండి, రేపు కూడా చెక్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 900 మందిని ఇప్పుడు కాల్ లెటర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో మీరు బోర్డర్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా 900లో మీరు కూడా ఉండబోతున్నారు, ఉంటారు, కన్ఫామ్గా ఉంటారు. కనుక మీరు నాకు జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెంట్లో మాత్రమే ఉండండి. సహనాన్ని మాత్రం కోల్పోవద్దు. పాయింట్లో పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు గట్టెక్కడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ వెళ్ళాను కాబట్టి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఆధారం చేసుకుని మీకు ఈ వీడియోలో తెలియజేయడం అంటూ జరుగుతుంది. ఇంకా అలాగే 120 మంది దివ్యాంగుల్ని, అంటే పిహెచ్ వాళ్ళని కూడా వాళ్ళని హాస్పిటల్కి పంపించి వాళ్ళ యొక్క హీరింగ్ రేట్ ఎంత ఉంది, వాళ్ళ పిహెచ్ ఎంత ఉందని వాళ్ళకి మెడికల్ టెస్ట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ వైద్యశాలలో వాళ్ళకి పరీక్షలు జరిపించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కాల్ లెటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు చిత్తూరు నుంచి కూడా స్టార్ట్ అయిందంట. ఒక అభ్యర్థి తన యొక్క కాల్ లెటర్ని పెట్టడం అంటూ జరిగింది. కాబట్టి మీరు అధైర్యపడకుండా మీ కాల్ లెటర్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఈ యొక్క డిఎస్సిలో కొంతమంది ఏం చేశారంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తెలియకుండా అప్లికేషన్ పెట్టేటప్పుడు రాంగ్ ఫిల్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఒక అభ్యర్థికి ఎస్జిటి వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ వచ్చింది అనుకోండి. ఆ అభ్యర్థికి ఎస్జిటి మాత్రమే ఇస్తున్నారు, స్కూల్ అసిస్టెంట్ ఇవ్వట్లేదు. సో ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీకి ఎక్కువ ప్రాధాన్యత అనేది మన డిఎస్సి కమిటీ ఇస్తున్నారు. కాబట్టి ఏదేమైనా కొంత మీకు ప్లస్ పాయింట్ జరిగే విషయంలో చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అధైర్యపడవద్దు. మీరు ఈరోజు సాయంత్రం రేపు కూడా మీ యొక్క వ్యక్తిగత లాగిన్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ బాధ్యతే, ఎవరు మనకి చూడమని చెప్పరు. కాబట్టి మీ యొక్క కాల్ లెటర్లు వచ్చినాయా లేదా, అందుబాటులో ఉన్నాయా లేదా చూసుకోండి. ఎందుకంటే అటాస్టేషన్తో మీరు రెడీగా ఉండాలి. ఏ క్షణమైనా అవ్వచ్చు. ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి ఇంకా ఎక్కడైనా అవతాపాలు ఉన్న సరైన సర్టిఫికేట్లు, ధృవపత్రాలు అభ్యర్థులు సమర్పించలేకపోయినా తిరిగి మళ్ళీ రేపు కూడా ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ నుంచి మన వార్తలు వస్తున్నాయి. కాబట్టి అధైర్యపడకండి, చెక్ చేసుకోండి. బోర్డర్లో ఉన్నవారు ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. ఇంకా 900 మందిని అభ్యర్థులు కాల్ లెటర్ పంపిస్తున్నారు కనుక దాంట్లో మీరు ఖచ్చితంగా ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ అయితే 100% రావడానికి అవకాశం ఉంది. ఎస్జిటి అవకాశం ఉంది. ఎస్జిటి కంటే స్కూల్ అసిస్టెంట్ ఎక్కువగా రావడం అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది డ్యూయల్ పోస్టులు, 3 పోస్టులు, 5 పోస్టులు కొట్టిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ సాగ్రిగేట్ చేసి ఒక వర్గాలుగా విడగొట్టి ఆ పోస్టుని తర్వాత అభ్యర్థికి రిజర్వేషన్ వారీగా తర్వాత మెరిట్ ఆధారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. నాకు తెలిసి మీరు బోర్డర్లో ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అధైర్యపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఇవాళ సాయంత్రం వరకు కూడా మీ వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్లు వస్తున్నాయి, చెక్ చేసుకోండి. సో మీరు కాల్ లెటర్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ అటెస్టేషన్ కాపీస్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అప్లికేషన్స్, కాన్వకేషన్స్, ఓడి, ఇంకా తర్వాత యొక్క ప్రొవిజన్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెర్ఫెక్ట్గా పెట్టుకోండి. మరి ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. దాని మీద ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా కొత్తది తీసుకోండి. చాలామంది పాతది తీసుకుని వెళ్తున్నాను రిజెక్ట్ చేయడం జరిగింది. ప్రత్యక్షంగా చూసిన వాడిని నేనే కనుక చెప్తున్నాను. అటువంటి పొరపాట్లు మీరు ఏం చేయకండి. మీకు కన్ఫామ్గా మీరు దగ్గరలో ఉన్నట్లయితే మీరు అటాస్టేషన్ వాటితో సిద్ధంగా ఉండి ఈ సర్టిఫికెట్లన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉంచుకోండి. అక్కడ వెళ్ళగానే మీకు చెక్ లిస్ట్ ఇస్తారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం మీరు ఆర్డర్లో పెట్టుకుని హ్యాపీగా మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ మీరు వెళ్తారని నేను ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు
ఈరోజు రేపు కూడా మీరు కన్ఫామ్గా మీ యొక్క వ్యక్తిగత లాగిన్లో చెక్ చేసుకుంటూ ఉండండి. మీ యొక్క కాల్ లెటర్ రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే బోర్డర్లో ఉన్నారో ముఖ్యంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్ బాగా చూసుకోండి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కూడా చూస్తూ ఉండండి. ఏ క్షణాన్ని ఏం జరగచ్చో మనకు తెలియదు కాబట్టి కన్ఫామ్గా మీకు కాల్ లెటర్ రాగలరు. ఒకవేళ ఆ విధంగా ఈ వీడియో చూసి కాల్ లెటర్లు ఎవరైనా వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ గురించి కూడా హర్షిస్తాను, ఆనందపడతాను. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.